నమస్తే అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నానండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఏమేం చేశానో చూపిస్తున్నానండి. అంటే 3 గంటల లోపు నా పని అయిపోవాలనమాట. సో, మార్నింగ్ ఎర్లీగా లేసాను. లేసిన తర్వాత కొంచెం ఆఫీస్ వర్క్ ఉండే అది చేసుకున్నానండి. సో, ఇవన్నీ అంట్లు అండి ఏదైతే మిగిలిపోయినాయి కదా! రాత్రి కొంచెం చేత కాలేదనమాట. సో, అవి ఇదంతా కడిగేస్తున్నాను. తొందరగా కడిగేస్తున్నాను. నిన్న కొంచెం కర్రీ వండేటప్పుడు పన్నీర్ కర్రీ వండానండి. అది మొత్తం కాలిపోయినుండే అనమాట. సో, అది రు రుద్ది కడగడానికి దీంట్లోనే టైం అంతా వేస్ట్ అయిపోయిందండి. సో, ఎవరైతే అంటారు కదండీ ఇంట్లో జెంట్స్ ఏం చేస్తూ ఉంటావంటే ఇది వాళ్ళ గురించే అండి. అంటే నేను చెప్పట్లేదు. కడుగుడు, తోముడు ఇదే నడుస్తూ ఉంటదండి. అయితే నేనేం చెప్తున్నానంటే కొంచెం మేము ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళం కదా! వాళ్ళు కూడా కొంచెము ఎక్కువ కష్టపడుతున్నారు. అంటే ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి. దట్టు సింగిల్ మదర్ అనమాట. సో, ఇవన్నీ ఏదైతే నేను కార్యక్రమాలు ఈరోజు చేశానో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇదంతా ఒక 3 గంటల్లో అయిపోవాలనమాట. ఊడ్చుడు, తూడ్చుడు, తోముడు, కడుగుడు ఇవన్నీ నేను ఎప్పటిదప్పుడు కడుగుతూనే ఉంటాను. ఎప్పటిదప్పుడు తోముతూనే ఉంటానండి. నాకు కొంచెం నీట్‌గా ఉంటేనే బాగా అనిపిస్తదనమాట. సో, ఇక్కడొచ్చేసి నేను ఈరోజు ఆలుగడ్డ కూర్మా చేస్తున్నానండి. మా బాబు అంటే నేను సింపుల్‌గా ఆలు పరాటా చేశానంటే, "వద్దు మమ్మీ ఆలు కుర్మా మసాలాలు వేసి వండమంటే" ఇలా చేస్తున్నానండి. అంటే మీకందరికీ తెలిసే ఉండొచ్చు. అయినా నా పద్ధతిలో నేను ఇలా చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి బాగానే ఉంటుందనమాట. సో, ఇక్కడ నేను ఏం చెప్పదలాయించుకున్నానంటే, ఈరోజు ఆఫీస్ ఉందండి. ఎర్లీగా మీటింగ్ ఉంది. రమ్మని చెప్తే తొందర చేస్తున్నాననమాట. సో, ఇక్కడ బియ్యం అన్నీ కడుగుతున్నాను. బియ్యం వచ్చేసి అండి నేను సంచులు ఏం తెచ్చుకోనండి. ఎందుకంటే మేమిద్దరమే ఉంటాం కదా! సో, ఒక 10 కేజీస్ అలా ఒకటేసారి తెచ్చుకుంటామండి. ఎందుకంటే దాంట్లో వచ్చేసి పురుగులు కూడా పడుతున్నాయి. కొంచెం కాక్రోచెస్ కూడా వచ్చేసాయన్నమాట. సో, ఇలా 3, 4 సార్లు త ఇది ఇట్లా కడిగితే గానీ నాకు కొంచెం తృప్తి ఉండదు. సో, ఇలా 3 సార్లు అయితే నేను బియ్యాన్ని మంచిగా కడిగేస్తున్నాను. కడిగిన తర్వాత ఇక్కడైతే కుక్కర్‌లో అయితే నేను ఆలుగడ్డ అదంతా ఉడకబెడుతున్నానండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెడితే సరిపోతదండి. ఉడకబెట్టకపోయినా సరిపోతది. సిమ్‌లో మనం ఏదైతే ఆలుగడ్డ కుర్మా వండుతాం కదా! అప్పుడు వేసుకున్నా సరిపోతదండి. సో, ఇక్కడ నాకు టమాటాలు ఎక్కువ లేకుండే అనమాట. ఒకటే టమాటో ఉంటే సదురుకున్నాను. ఎందుకంటే అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదండీ! వచ్చేటప్పుడు నిన్న బాగా టయర్డ్ అయిపోతే నాకు వీలు కాలేదనమాట కూరగాయలు కొనాలని. సో, ఈరోజు నేను కొని తెచ్చుకుంటాననమాట. సో, నేను మ్యాక్స్ టు మ్యాక్స్ డైలీ పెడుతున్నానండి. ఈరోజు కూడా ఏంటంటే మార్నింగ్ 7 వరకి నేను మార్నింగ్ 6 నుంచి 7 వరకే ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాననమాట. సో, అది ఎడిటింగ్ చేసేది నేను వీడియోలో చూపించలేదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఇది వచ్చేసి నిన్న వీడియో అండి. నిన్న నేను ఏదైతే కార్యక్రమాలు ఇంట్లో చేసుకున్నానో అది అనమాట. సో, నేను ఇక్కడ ఏం చెప్పదలాయించుకున్నానంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే జెలసీ ఫీల్ కాకుండా కొంచెం అలాంటి వాళ్ళ మీదగా కనికరం చూయించండి అండి. ఎందుకంటే సింగిల్ మదర్స్ అంటే ఏదో తప్పు చేశారు, ఏదో పాపాలు చేశారు కాదండి. వాళ్ళ అదృష్టం బాగోలేక వాళ్ళు అలా తయారయ్యారు. దట్టు నేను 26 ఇయర్స్ జాయింట్ ఫ్యామిలీలో ఉండి సంసారం చేసి ఎందుకు విడిపోయాను అవన్నీ ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందజేస్తాను. ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను కూడా. ఎందుకని దాంతో మీకు ఐడియా రావచ్చు. నేను మా హస్బెండ్‌ని ఎందుకు వదిలేసానని. ఎవరైనా హస్బెండ్‌ని వదిలేయాలని అనుకోరండి. దట్టు నేను ఒక జాబ్ వర్కింగ్ వుమెన్‌ని. 26 ఇయర్స్ ఎగాను. అయినా నేను ఎందుకు వదులుకుంటానండి. 26 ఇయర్స్ వరకు నేను వెయిట్ చేయవలసిన అవసరం లేదు కదా! వదలాలంటే నేను ఆఫ్టర్ 1 ఇయర్ మ్యారేజ్ తర్వాత లేకపోతే 2 ఇయర్స్ మ్యారేజ్ తర్వాత వదలొచ్చు కదా! మరి 26 ఇయర్స్ తర్వాత ఎందుకు వదిలాను అనేది నేను వచ్చే వీడియోస్‌లో ఒకటొకటి నేను రిలీజ్ చేస్తూ ఉంటానండి. సో, ఇలా ఈరోజైతే నాకు కడగడము, తుడవడం ఇదే సరిపోయిందండి. అసలు నాకు హ్యాండ్ అయితే ఎంత పెయిన్ వేసిందో అంత పెయిన్ వేసింది. ఈ బుట్టలో నేను ఆనియన్స్ పెడతాననమాట. సో, ఆనియన్స్ 2, 3 పాడైపోయినాయి. నాకు తెలియను. ఎందుకంటే నేను బయట బాల్కనీలో పెడతాను ఇవన్నీ. సో, కొన్ని పాడైపోతే బ్యాడ్ స్మెల్ వస్తుందని చూస్తే ఇలా వచ్చేసింది. మొత్తం గలీజ్ అయిపోయిందండి. సో, అదంతా తుడిచేసాను, కడిగేసాననమాట. సో, అనేది ఏంటంటే అండి నేను ఎందుకు వదిలేసాను మా ఆయనని ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే ఆయన చేసే పనులండి ఏం చెయ్యడు అసలు. ఇంట్లో కూర్చొని
అసలు ఎంత సతాయిస్తాడంటే అంత సతాయిస్తాడండి. సతాయించడం అనరు. దీనికి ఒక సైకోయిజం అంటారు. లేకపోతే టార్చర్ అంటారండి. ఒక వర్కింగ్ లేడీ పొద్దున్నుంచి సాయంత్రం వరకి చేస్తూనే ఉంటది. దానికి ఆఫీస్‌లో కూడా కూర్చొనివ్వరు. ఆఫీస్‌లో ఎవరైనా కూర్చోబెట్టి తినిపిస్తారా అండి? ఊరికే జీతాలు ఇస్తారా? ఇవ్వరు గదా! కనీసం మనిషి అంతన్నా ఆలోచించాలి. ఎన్ని సార్లు ఎక్కడెక్కడో జాబ్స్ నేను, మా సిస్టర్ అందరం పెట్టించామండి. ఎక్కడ నిల్చోలేడాయన. అంటే ఎక్కడ సరిగ్గా ఒక 1 ఇయర్ చేయాలి. మళ్ళీ ఇంట్లో కూర్చోాలి. నాకేమో ఆ జాబ్ సూట్ అవ్వట్లేదు. ఈ జాబ్ సూట్ అవ్వట్లేదు. అలా అంటే ఎట్లా కుదురుతదండి? ఇప్పుడు నాకు కూడా చాలామంది జాబ్స్ చేసే చోట సతాయిస్తూ ఉంటారు. నేను అలానే వదిలేస్తున్నానా? వదిలేయను గదా! మనం ఏదో ఒకటి సదురుకుపోవాలి గదా! లేకపోతే ఎలా అవుతుంది? నాకు నచ్చట్లేదు, సరిపడట్లేదు అని అంటే సరిపోదు గదండీ! ఒక జాబ్ అయితే మా సిస్టర్ చూయించిందండి. మొత్తం ఏసీ, హైటెక్ మంచిగుందండి. అసలు ఆ జాబ్ చేసుకోమంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత 1 ఇయర్ ఎంతో కష్టంగా చేశారండి. 1 ఇయర్ తర్వాత ఆ మధ్యలో కూడా నాకు చెప్తూ ఉంటారనమాట. నీ జాబే మంచిది అంటే నేను అన్నాను, ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో ఏముంటది? ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు. నీకు ఏసీ ఉంది, సెపరేట్ క్యాబిన్ ఉంది, అంతుంది గదా! మరి నిలుచుకోవచ్చు గదా! మంచిగా చేసుకోవచ్చు గదా! అంటే అవన్నీ ఏం చెప్పాడండి. తర్వాత విషయం ఏం తెలిసిందంటే ఈయనకి చేయడమే రావట్లేదంట. వాళ్ళు కూడా 1 ఇయర్ ఎందుకు పెట్టుకున్నారంటే మా అక్కగారు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మొహమాటం పడతారని కాబట్టి 1 ఇయర్ ఇట్లనో ఏగారు. అంటే వాళ్ళు లాస్ అయినా కానీ ఏం చెప్పలేదండి. ఎందుకంటే అక్క ముఖం చూసుకొని వాళ్ళు పెట్టారనమాట. ఇంకా 1 ఇయర్ తర్వాత వాళ్ళు చూసి ఒకటే చెప్పారు ఫోన్ చేసి, మా వల్ల కావట్లేదమ్మా, మేము ఊరికనే శాలరీస్ ఇవ్వలేము. దట్ 20,000 శాలరీయేనండి. ఆ 20,000 కూడా నేను ఇవ్వలేనండి. వేరే వాళ్ళకి పెట్టుకుంటే నాకు వేరే పనులు అవుతాయి కదా, ఏమనుకోకండి అని చెప్పి అలా తీసేసారనమాట. ఇప్పటికి ఎన్ని 10 జాబ్స్ అన్నా మారిండండి. ఆ 10 జాబ్స్‌లో కూడా నువ్వు ఏ జాబ్ సరిగ్గా చేయకపోతే ఎవరు ఎందుకు పెట్టుకుంటారండి? ఇవాళ రేపు ఎవరైనా ఊరికనే జీతాలు ఇస్తారా మీరు చెప్పండి? అలా అని నేను సంవత్సరాల నుంచి ఒకటే జాబ్ చేస్తున్నాను. ఏమన్నా అంటే నేను గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అయినా ఇవాళ రేపు మీరు వచ్చి చూడండి, ఏ గవర్నమెంట్ జాబ్‌లో అయినా సరిగా కూర్చోబెట్టి తినిపియట్లేదండి. గవర్నమెంట్ జాబ్ అంటే సరిపోతుందా అండి? ఆడ వెళ్ళి చేయాలి, ఇంట్లో చేసుకోవాలి, బస్సులలో సీట్లు దొరకవు, ఎక్కడైనా సీట్లు దొరకవు. అక్కడ పరిగెత్తాలి. ఈ క్యాంప్స్ అంటారు, ఆ క్యాంప్స్ అంటారు, ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్ అంటారు. అవన్నీ సరిపోవండి. అసలు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పనులు చేసుకోవాలి. మళ్ళీ పని మనిషి ఉండదు. పని మనిషి టైంకి దొరకదు. టైంకి దొరికిన వాళ్ళు రారు. ఎన్నో డిమ్మలు కొడతారు. నేను పెట్టుకోలేను పని మనిషిని. అలా పని మనిషిని పెట్టుకోకుండా ఇంట్లో చేయక అక్కడ చేసి ఇక్కడ చేసి ఏమవుతుంది? దాంట్లో మళ్ళీ నువ్వు సతాయిస్తూ ఉంటావు. ఇలా చేసి అలా చేసి నన్ను పడేసి ఇంట్లో పడేయడం, సరిగ్గా చేయకపోవడం, బెండకాయలు తరగమంటే బెండకాయలు సరిగ్గా తరగకపోవడం, ఏమన్నా చెప్పినా నాకేం పని చెప్పొద్దు. నేను సోఫాలో కూర్చొని అస్తమానం టీవీ చూస్తూ ఉంటే నేను సరే పోనీ అట్లయినా ఓకే. నేను ఒకరోజు సోఫా మీదనే కూర్చోబెట్టి చెప్పానండి, చెప్పాను. సరే నువ్వు ఏం పని చేయవా? చేయకు. నువ్వు నా హస్బెండ్ ఉన్నట్టుగా చాలు అంతే, నాకు ఇంకేమొద్దు. మా అమ్మ చెప్పేది నా పసుపు చల్లగా ఉండాలని, నేను అదే పాటిస్తున్నాను. దాంట్లో తప్పేముంది? నేను ఒకటే అంటున్నాను, మంచిగా తిను, మంచిగా హాయిగా ఉండు. మనకు దేవుడి దయ వల్ల ఏదో ఉంది. మనం 3 పూటలు తినగలం. వేరే వాళ్ళలాగా అయితే లేదు. కనీసం వేరే వాళ్ళనన్నా చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. 3 పూటలు తింటున్నామంటే ఆ దేవుడు అదృష్టం అనుకోవాలి. కనీసం అదన్నా ఆలోచించు. ఏదో ఒక రకంగా ప్లాన్ చేస్తూ ఉంటావు, నాకు పడేస్తూ ఉంటావు, ఏదో ఒక టార్చర్ చేస్తూ ఉంటాను. నేను ఎంతగానో నేయాలి, అర్థం చేసుకో కొంచెం. ఈ సైకోయిజం వదిలేసి ఎందుకు ఇలా సతాయిస్తున్నాను? నేను బర్దాష్ అవ్వట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అంటే కూడా వినలేదండి. అసలు ఎంత సతాయించిందంటే వచ్చే వీడియోస్లో కూడా నేను చెప్తానండి. అయితే ఇది వచ్చేసి నేను ఆలుగడ్డ కుర్మా ఉన్నానండి, రైస్ ఆలుగడ్డ కుర్మా. చపాతీ కానీ పూరి చేయడానికి నాకు టైం దొరకలేదండి. సో ఇలా అయితే నేను సింపుల్గా ఈరోజు రెడీ అయిపోయాను. ఈరోజు ట్యూస్డే కాబట్టి రెడ్ కలర్ బట్టలే వేసుకుంటాను. అంటే వారాన్ని తగ్గట్టు, డేస్ని తగ్గట్టు మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ట్రై చేశానండి ఆ రోజు బట్టలు వేసుకోవడానికి. ఎందుకంటే నాకు ఒక సెంటిమెంట్ అనమాట. ఈరోజు బుధవారం అయితే గ్రీన్, గురువారం అయితే ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలని. సో ఇలా అయితే నేను వేసుకున్నానండి, రెడీ అయ్యాను. ఎలా కనిపిస్తున్నానని చెప్పండి. నాకు ఇది ఒకటే ఇష్టం అంటే మంచిగా రెడీ అవ్వాలి, మంచి బట్టలు వేసుకోవాలని. అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే నేను కూడా ఒక ఆఫీసర్ కాబట్టి ఆఫీస్లో 10 మందిలో కూర్చుంటే మనము మంచిగా ఇట్లా రెడీ అయ్యి కూర్చోవాలండి. అంతేగాని తప్పుగా అర్థం చేసుకోండి. నేను ఎలా కనిపిస్తున్నానో వీడియోలో చెప్పండి. ఇప్పుడైతే ఆఫీస్ వెళ్ళే టైం అయిపోయింది, వెళ్ళొస్తానండి. ఇంకోటి ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.
ఇది మెట్రో అండి. మెట్రోలో వెళ్తున్నప్పుడు కొన్ని షార్ట్స్ తీసిన వీడియో అండి. మీరు చూడండి ఎంత రష్ ఉంటుందంటే, సరిగ్గా నిల్చోడానికి గూడా మాకు చోటు ఉండదండి. మొత్తం నిల్చొని ఎళ్ళాలి. ఇంకా ఆఫీస్‌లో వెళ్ళే వరకి నా కాళ్ళు ఎలా లాగుతాయంటే, నాకు కాళ్ళ నొప్పులున్నాయండి. సో, ఇంతగనం రష్ ఉందండి. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఎక్కడి నుంచి వస్తుందో ఈ రష్.